ఇక్కడ ఒక మౌలికమైన నైతికతకు సంబంధించినటువంటి ప్రశ్న అనాలా లేకపోతే ధైర్యం అనే ప్రశ్న అనాలో తెలియదు. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల మీద హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి ఘటనలో ఒక యువతిని అపహరించి అర్ధనగ్నంగా ఊరేగించినటువంటి ఫోటోకి అంతర్జాతీయ అవార్డు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఫోటోలో యువతిని బ్లర్ చేయకుండానే ఇంటర్నెట్లో పెట్టడం మీద అవార్డుల సంస్థ మీద నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న సంగీత విభాగం మీద హమాస్ మిలిటెంట్ దాడి చేయడం, దాదాపు 360 మందిని చంపేయడం తెలిసిందే. జర్మనీకి చెందిన 22 ఏళ్ల పర్యాటకురాలు షానీ లౌక్తో పాటు పలువురిని కిడ్నాప్ చేశారు. ఆమెను అపహరించి అర్ధనగ్నంగా గాజా వీధిలో ఊరేగిస్తుండగా ది అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ పలు ఫోటోలు తీసింది. నాటి దారుణానికి సజీవ సాక్ష్యంగా నిలిచిందంటూ ఈ ఫోటోకి టీమ్ పిక్చర్ స్టోరీ ఆఫ్ ది ఇయర్ కేటగిరీ కింద ప్రథమ బహుమతి ప్రకటించారు. అమెరికాలోని కొలంబియాలో ఉన్న మిస్సోరీ స్కూల్ ఆఫ్ జర్నలిజం విభాగమైన డొనాల్డ్ రెనాల్డ్స్ జర్నలిజం ఇన్స్టిట్యూట్ ఈ అవార్డు ప్రకటించింది. ఊరేగింపు ఘటన జరిగిన కొద్ది రోజులకు గాజాలోని షానీలో పుర్రె భాగం ఇజ్రాయెల్ బలగాలకు దొరికింది. దీంతో హమాస్ ముఖులు ఈమెను చిత్రవద చేసి చంపేశాయని ఇజ్రాయెల్ అక్టోబర్ 30న ప్రకటించింది. ఆ మృతదేహం ఇంకా గాజాలోనే ఉంది. నాటి నరమేధానికి బలైన అవాగ్యురాల్ని ఇలా అవార్డు పేరిట అవమానిస్తారంటూ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ ఫోటోలను అసోసియేటెడ్ ప్రెస్ తీయలేదని, హమాస్ మిలిటెంట్లో ఒకరు తీసిన ఫోటోలను అసోసియేటెడ్ ప్రెస్ సంపాదించిందని మరికొందరు చెప్తున్నారు.